ముద్రగడ పద్మనాభం ఒక మినిస్టర్ చేశారు. ఆయన ఒక చాలా లెజెండరీ పొలిటీషియన్ ఆయన. అయితే రాజకీయాలుగా పార్టీలు మారి క్రెడిబిలిటీ పోగొట్టుకున్నారు. కానీ ఒక వ్యక్తిని మీరు కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా చూడాలి ఒక లీడర్ గా. అరవింద్ కేజ్రీవాల్ ఏ కులం నాయకుడు ఎవరికైనా తెలుసా సార్? ఏ కులం కూడా నాకు ఇప్పటి వరకు తెలియదు. నువ్వు విద్య మీద, విధానాల మీద, పాలసీస్ మీద నాయకత్వం వెళ్ళగాలి. కానీ ఒక కాపు నాయకులందరూ పవన్ కళ్యాణ్ దగ్గరకు ఒక నలుగురు వెళ్ళి కలిసినంత మాత్రాన కాపులందరూ పవన్ కళ్యాణ్ గారితో ఉన్నారని ఇంప్రెషన్ ఒక సెక్షన్ ఆఫ్ మీడియా పవన్ కళ్యాణ్ ని ఇమేజ్ ని డామేజ్ చేయడానికి సిస్టమాటిక్ గా చేస్తున్నటువంటి ఒక విష ప్రయోగం ఇది. దాంట్లో ఆయన కూడా పడిపోయాడు. సో వాళ్ళ నాయకులు కూడా పడిపోయినారు. వాళ్ళ నాయకులు కూడా పడిపోయి పవన్ కళ్యాణ్ గారిని ఒక కాపు నాయకుడిగా ఎస్టాబ్లిష్ చేస్తుంటే మీడియా దాంట్లో వీళ్ళు కూడా ఆహా ఓహో మాకు మీడియా కవరేజ్ ఇస్తుంది అనుకుంటున్నారు. లాంగ్ రన్ లో ఏమవుతుంది, కాపులకు వ్యతిరేకంగా చాలా మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని లక్షల మంది ఉన్నారు. ఎందుకు? ఒక సామాజిక వర్గానికి ఇంకో సామాజిక వర్గానికి గొడవలు ఉంటాయి. సో ఈ గొడవలు ఉన్న సందర్భంలో వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ లీడర్ గా ఎస్టాబ్లిష్ చేసుకోరు, ఓన్ చేసుకోవడానికి ఇష్టపడరు. ఒక పర్మనెంట్ గా ఒక సామాజిక వర్గానికి నాయకుడు అయినప్పుడు పర్మనెంట్ గా ఆ నాయకుడు దూరం పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఆయన్ని నాయకత్వం ఎదగనివ్వకుండా ఉంటారు. సో ఏ సందర్భంలోనూ కూడా ఒక పద్మనాభం గారు వచ్చారనో లేకపోతే అంబటి రాయుడు వచ్చాడనో ఈ కాపుల మొత్తానికి ఇప్పుడు కాపుల్లో పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని రిప్రజెంట్ చేస్తూనే వాళ్ళ సామాజిక వర్గానికి జరుగుతున్న అన్యాయాలను కూడా రిప్రజెంట్ చేయాలని కోరుకోవాలి తప్ప కేవలం కాపు నాయకుడుగానే ఆయన ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం జరిగితే ఆయన రాజకీయ కెరీర్ ముగిసిపోయినట్టే అని నేను భావిస్తాను.